పండుకాయ అని కూడా అంటారు. గత కొన్ని సంవత్సరాలుగా వరి పంటను మానిపండు తెగులు ఆశించి దిగుబడిపై ప్రభావం చూపుతున్నట్లుగా గమనించడం జరిగింది. సార్వకాలంలో మరియు దాల్వా వరిలో ఈ తెగులును అనేక రకాలపై గుర్తించడం జరిగింది. ఈ తెగులు అస్టిలాజినాయిడియా వైరన్స్ అనే శిలీంధ్రం వలన కలుగుతుంది. వరి పైరు పుష్పించే దశలో ఉన్నప్పుడు తెగులు పంటను ఆశిస్తుంది. వెన్నులో గింజలకు బదులుగా గుండ్రని శిలీంధ్ర బీజ సముదాయాలు ఏర్పడతాయి. ఇవి ముందుగా పసుపచ్చని రంగులో ఉండి క్రమేణా ముదురు ఆకుపచ్చ లేదా నలుపు రంగుకు మారతాయి. తెగులు కొన్ని సందర్భాల్లో దిగుబడికి నష్టం కలిగించే స్థాయికి చేరవచ్చును. ఈ శిలీంధ్రం ధాన్యంతో కలిసి నాణ్యతను తగ్గించే అవకాశం కూడా ఉంది. యాజమాన్యం: తెగులు సోకని పంట నుండి విత్తనాన్ని సేకరించాలి. విత్తనంలో తేమ శాతాన్ని 12 నుంచి 14% వరకు తగ్గించి దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసి విత్తన శుద్ధి చేయాలి. పంట పొలం చుట్టూ కాలువలో మరియు పంట పొలంలో ఉండే గడ్డి జాతి కలుపు మొక్కలను నిర్మూలించాలి. ఈ తెగులు నివారణకై పొట్ట దశలో లేదా పైరు 50% వెన్ను బయటకు వచ్చిన సమయంలో సాయంకాలం సమయాల్లో శిలీంద్రనాశక మందులను పిచికారీ చేసుకోవాలి. అందుకొరకు ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. తెగులు కనిపించిన తర్వాత పిచికారీ కంటే పైన చెప్పిన విధంగా ఆ స్టేజ్లో పిచికారీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ సూచనలు గమనించవలసిందిగా కోరుచున్నాము.